అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర ప్రభుత్వం విశిష్ట సేవలు అందించిన వ్యక్తుల జయంతిని రాష్ట్ర అధికారిక వేడుకగా నిర్వహించాలంటూ ఒక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోను కూడా విడుదల చేసింది. అందులో భాగంగానే నవంబర్ 23న పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర అధికార వేడుకగా నిర్వహించాలంటూ నిర్ణయం తీసుకొని ఆ కార్యక్రమానికి 10 కోట్లు విడుదల చేసింది. అయితే దీనిపై కొంతమంది హేతువాద సంఘ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత హేతువాద సంఘ అధ్యక్షుడైన వెంకట సుబ్బయ్య, ఒంగోలుకు చెందిన వెంకట సుబ్బయ్య దీనిపై హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పిటిషనర్ తరపున నిన్న హైకోర్టులో వాదనలు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఆయన ఏం చెప్తున్నారంటే ప్రధానంగా లౌకిక ప్రభుత్వంలో మతపరమైన కార్యక్రమాలకి ప్రభుత్వ నిధులు ఉపయోగించడానికి వీల్లేదంటూ వాదనలు వినిపించారు. దీనికి ప్రభుత్వ ప్రత్యేక లాయర్ వాదనలు వినిపిస్తూ సత్యసాయి సేవలు ఆచరణలో చాలా విలువైనవి. రాష్ట్ర ప్రభుత్వం 22 మంది వ్యక్తుల్ని విశిష్ట సేవలు అందించిన వారిని జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించాలంటూ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఒక్క సత్యసాయిబాబా ఒక్కరే కాదు, రాష్ట్ర ప్రభుత్వం 22 మందిని గుర్తించింది. వారి సేవల్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళ జయంతిని రాష్ట్ర అధికార వేడుకగా నిర్వహించాలంటూ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందంటూ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ దృష్టికి తీసుకువెళ్లారు. అయితే దీనిపై జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ స్పందిస్తూ దీంట్లో తప్పేముంది, సత్యసాయి ట్రస్ట్ ద్వారా పాఠశాలలు నెలకొల్పారు, కరూరు జిల్లాలకు నీటిని తన సొంత ట్రస్ట్ ద్వారా తాగునీటిని కల్పించారు, హాస్పిటల్ నిర్మించారు. ఇలాంటి విశిష్ట వ్యక్తిని గౌరవించుకోవటం తప్పెలా అవుతుంది? ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు ఇలా ఉండకూడదు అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. దీంట్లో తప్పేముందంటూ ప్రశ్నించింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు పై ఇలాంటి కేసుల్లో చూసుకోవాలంటూ హితవు పలికింది. ఫలితంగా స్వచ్ఛందంగా మీరే కేసును విరమించుకుంటారా, లేకపోతే కొట్టేసి మరి ఫైన్ వేయాలా అంటూ హెచ్చరించింది. దీనికి సంబంధించి పిటిషనర్ ఈ కేసులో మేము విత్డ్రా చేసుకుంటున్నట్టు ప్రకటించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం రేపు నవంబర్ 23న రాష్ట్ర ప్రభుత్వం జరపనున్న అధికారిక వేడుక సత్యసాయి బాబాపై పిటిషన్ దాఖలు చేయటం, దానిపై హైకోర్టు జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.